హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మేజినీ గ్రూప్. ఈరోజు ఈ వీడియో మీకు ఏం చేస్తున్నానంటే, బిలీవ్ ద ట్రస్టెడ్ పీపుల్. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నవ్వేడేస్ సొసైటీలో ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీ కావచ్చు, ఏజెంట్ల మీద కావచ్చు, చాలా నెగిటివిటీ ఉందండి. నేను రీసెంట్గా కలిసిన కస్టమర్లు చెప్పుకునే బాధల్లో ఇది ఒక బాధ అండి. కస్టమర్లు తీసుకుంటున్నారు, ప్లస్ అసోసియేట్స్ కానీ, కంపెనీస్ కానీ, రీసేలింగ్ కానీ ఎక్కడ సపోర్ట్ చేస్తున్నారండి. సో అలాంటి వాటికి అతీతంగా వర్క్ చేసే మేజినీ గ్రూప్ అండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ 3 monthsలో మేము స్టార్ట్ చేసిన 3 monthsలో నియర్లీ 70% ప్లాట్స్ అయితే సేల్ అవుట్ చేయడం జరిగిందండి. అది ఎలా జరిగిందండి? కేవలం ఎథికల్ సెల్లింగ్. మా మేనేజ్మెంట్ యొక్క ఇంటెన్షన్ అంటే, కస్టమర్ ముఖ్యం కాదు, కస్టమర్ ఇచ్చే రెఫరెన్స్ ముఖ్యము. కస్టమర్ రెఫరెన్స్ ఇవ్వాలంటే మనం ఏ రకంగా కష్టపడాలి, ఏ రకంగా వాళ్ళ భరోసా ఇవ్వాలనేది చూడండి. ఆ రకంగా ఇచ్చుకుంటూ మనకున్న 104 ఫ్లాట్స్లో ఆల్మోస్ట్ 70% కంప్లీట్ అయినాయి. ఓన్లీ 32 మాత్రం అవైలబిలిటీ ఉన్నాయి. అందులో 7 ఈస్ట్ ఫేసింగ్ ఉన్నాయి, 25 వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయి. సో అలాగే ఇంకా జస్ట్ మా వెంచర్ చూడండి, మా వెంచర్లో కూడా చెప్పట్లేదండి, పక్క వెంచర్ని చూడండి, పక్క వెంచర్తో అబ్జర్వ్ చేయండి, కంపారిజన్ చేయండి. ప్రైస్ విషయంలోనూ డెవలప్మెంట్ విషయంలో కంపారిజన్ చేయండి. మనం ఏ రకంగా డెవలప్మెంట్ చేస్తున్నాం, ఏ రకంగా 70% సేల్ అని అబ్జర్వ్ చేయండి. ప్లస్ ఇంకోటి, మన వెంచర్ చుట్టూ ఏమేమి కంపెనీస్ ఉన్నాయో లిస్ట్ ఆఫ్ కంపెనీస్ మన బ్రోచర్లో ఉన్నాయండి. మీరు ఫిజికల్గా విజిట్ చేసి మీకు నచ్చిన ఫ్లాట్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఈ యొక్క అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ అండ్ కరీముల్లా బాబు ముగిలి.